వరంగల్లో రాత్రి 8 గంటలయ్యింది. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా బెల్ మోగింది. ప్రజలందరూ త్వరగా వెళ్లి తమ తలుపులు మూసుకున్నారు. అందరూ వణుకుతూ తలుపులు మూసుకున్నారు. అందరి ముఖాలలో ఆందోళన కనిపిస్తుంది. వాళ్లలో ఒకడు రణవీర్, బాబూ, నేను అన్ని తలుపులు మూసేశాను. ఇప్పుడు నువ్వు పొరపాటును కూడా తలుపు తెరవకు, వెళ్లి పడుకో. కానీ నాన్న, నాకు చాలా ఎక్కువగా సుసు వస్తుంది. నేను సుసు చేసి వస్తాను. సరే, నువ్వు త్వరగా సుసు చేసి పైకిరా. ఒక్క విషయం గుర్తుంచుకో, తలుపులు తెరవకు. సరే నాన్న, నేను తలుపులు తెరవను అని చెప్పి రణవీర్ సుసు చేయడానికి కిందికి వెళ్తాడు. సుసు చేసి తలుపుల వైపు చూసి ఆలోచిస్తూ ఉండిపోతాడు. సరే, నేను చూస్తాను. రాత్రి 8 తర్వాత తలుపులు తెరిస్తే ఏమవుతుందో చూస్తాను అని రణవీర్ వెళ్లి తలుపులు తెరుస్తాడు. కాని అక్కడ ఒక పెట్టె తప్ప ఏమీ లేదు. రణవీర్ ఏమీ ఆలోచించకుండా ఇంటి నుండి బయటకు వెళ్లి ఆ పెట్టెను తీసుకుంటాడు. దాన్ని ఇంట్లోకి తీసుకువస్తాడు. అతను ఆ పెట్టెను తెరవగానే ఒక బలమైన గాలి అతని ఇంట్లోకి వస్తుంది. వెంటనే రణవీర్ తల అతని శరీరం నుండి వేరు అవుతుంది. అతను అక్కడే చనిపోతాడు. అతని తల్లిదండ్రుల తలలను కూడా వాళ్ల శరీరాల నుండి వేరు చేస్తుంది.